సో చాలా మందికి తెలియదు ట్రెడిషనల్ స్పైన్ సర్జరీస్కి ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ తేడా ఏంటంటారు? ట్రెడిషనల్ అంటే ఓపెన్ సర్జరీస్ ఉన్నాయండి. అంటే 3 జనరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్లో ఏమో చాలా పెద్ద ఓపెన్ సర్జరీ చేసి చాలా అంటే లైక్ క్రూడ్ సర్జరీస్ లాగా అనమాట. ఇప్పుడు చాలామంది చేయట్లేదు అది. మొత్తం చాలా వరకు బోన్ అంతా తీసేసి అప్పుడు స్పైనల్ కార్డ్ రిలీవ్ అంటే ప్రెషర్ రిలీవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మైక్రోస్కోప్ వాడుతున్నాం మనం. మైక్రోస్కోప్ వల్ల ఇన్సిషన్ సైజ్ తగ్గిపోతుంది, అంటే కట్ చేసే లెంత్ తగ్గిపోయి మైక్రోస్కోప్ అంటే పెద్ద మెషిన్, దాంతో జూమ్ చేసి మనం సర్జరీ చేస్తున్నాం. దానివల్ల కూడా అవుట్కమ్స్ 3 monthsలో అంత నార్మల్ ఒకేలా ఉంటాయి అనమాట. అంటే ఎండోస్కోపిక్ స్పైన్ అయినా ఇదైనా ఫస్ట్ 3 months తర్వాత ఆ పెయిన్ అవన్నీ సిమిలర్గానే రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఇనీషియల్గా ఎండోస్కోపిక్ సర్జరీ వల్ల ఏం అడ్వాంటేజెస్ ఉంటాయంటే మనకి చిన్న ఓపెనింగ్, పేషెంట్ తొందరగా మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ అవ్వడానికి ఉంటుంది. లేకపోతే స్పైన్ ఏదైనా సర్జరీ చేయించుకుంటే 1 రోజులు రెస్ట్ తీసుకుంటారు పేషెంట్లు, కదలరు, నాకు ఆపరేషన్ అయిందని. ఇప్పుడు ఈరోజు ఆపరేషన్ చేసుకుని ఎల్లుండి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, అంత అడ్వాన్స్ వచ్చేసాయి.